మిమ్మల్ని చూడాలని వస్తే నన్ను తరిమేస్తోంది. నిన్నెవరు తరవరమ్మా. హాలిడేస్ అయ్యే వరకు ఇక్కడే ఉండు. అప్పటి వరకు ఇక్కడే ఉంటే తను నాపై ఇంకా ఎన్ని కంప్లైంట్స్ ఇస్తుందో డాడీ. ఐ కాంట్. మేమెవ్వరి మాట వినమమ్మా, నీ మాటే వింటాం, సరేనా? ఇలాగే అంటారు. మళ్ళీ తను చెప్పింది విని నన్ను నిలదీస్తారు. నేనే వెళ్తాను. ఇక మీదట అలా జరగదమ్మా. నువ్వు ఇక్కడే ఉండిపో. నువ్వు వెళ్తే నానమ్మ బాధపడుతుంది. నానమ్మంటే నీకు ఇష్టమే కదా, ప్లీజ్ ఉండమ్మా. ఓకే, కానీ తను మాత్రం నా జోలికి రాకూడదు. వసు పిన్ని, నా మీద చాడీలు చెప్తావా? నిన్ను నీ కొడుకుని టార్గెట్ చేయకపోతే నేను శ్రావ్యనే కాదు, నేనేంటో చూపిస్తా. మావయ్య గారు, కాఫీ ఇమ్మంటారా? ఇవ్వమ్మా. రండి రండి, అంతా కులాసాయేనా? కులాసాయే బావుగారు. తాతయ్య, ఎలా ఉన్నావు బన్నీ? ఫైన్ తాతయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను బాబు. అమ్మమ్మ ఎలా ఉంది? బాగుంది బన్నీ. మమ్మీ, తాతయ్య వచ్చారు, త్వరగా రా. నాన్న, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? బాగుందమ్మా. వసు, మీ నాన్నగారికి కూడా కాఫీ తీసుకురా అమ్మా. సరే. కూర్చోండి మా. బాగున్నారమ్మా? కూర్చోండి కూర్చోండి, మేం బాగున్నాం అన్నయ్య గారు. రాక రాకొచ్చారు బావగారు. ఇంటికెళ్ళి తీసుకొచ్చావా అవి? లేదత్తయ్య, ఆఫీస్ నుంచి వస్తున్నాం. ఆఫీస్ నుంచా? అవునమ్మా, అల్లుడు గారి ఆఫీస్లో జాయిన్ అయ్యాను. అల్లుడు గారే వద్దని మన ఆఫీసులోనే జాబ్ ఇచ్చారు బావగారు. మమ్మీ, ఏంటలా చూస్తున్నావు? ఇద్దరు తాతయ్యలకి కాఫీ ఇవ్వు. కాస్త వాటర్ ఇవ్వమ్మా. నేను తీసుకొస్తాను తాతయ్య. తాతయ్య, వాటర్. అంటే మావయ్య గారిని అత్తయ్య గారిని చూసుకోవాలని డిసైడ్ అయ్యావా అవి? వాళ్లకు మాత్రం ఎవరున్నారు సుమంగళి? అల్లుడైనా కొడుకైనా అభియే కదా. అందుకే నాన్న, ఆంటీ అంకుల్ బాధ్యతల్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. మంచి పని చేస్తున్నావా అభి? బావగారు, ఇక మీరు హ్యాపీగా ఉండండి. అవును బావగారు. పొద్దున అల్లుడు గారి మాటలు వినగానే
ప్రాణం లేచొచ్చింది. చాలా సంతోషంగా ఉంది. బాబు, ఎవరికో ఏదో ఫైల్ ఇవ్వాలన్నారు కదా, ఆ ఫైల్ ఇస్తే వారికి ఇచ్చొస్తాను. లేదులే అంకుల్, రేపు ఇవ్వచ్చులే. ఈరోజు రెస్ట్ తీసుకోండి. పర్వాలేదులే బాబు, మీ ఆంటీ కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అయితే ఈ పూట ఇక్కడే ఉండండి. ఎందుకులే బావుగారు, ఇంటికి వెళ్తాను. ఈ రాత్రికి ఉండండి బావగారు. మనం కలిసి భోంచేసి చాలా రోజులైంది. సరే బావుగారు. బాబు, ఫైల్ ఇస్తే నేను వెళ్ళొస్తాను. వసు గారు, రూమ్లో ఈవెంట్ ఫైల్ ఉంటుంది, తీసుకొచ్చి అంకుల్కి ఇవ్వండి. మీరు మా కంపెనీకి రావడం చాలా హ్యాపీగా ఉంది బావగారు. అంతా అల్లుడు గారి దయ, నా అదృష్టం బావుగారు. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు బావగారు. మీరేం చెప్పినా వినే గొప్ప అల్లుడు దొరికాడు మీకు. ఇక మీరు ఇష్టారాజ్యంగా అదే సంతోషంగా ఉండొచ్చు. మీ కూతురు కాని కూతురే మీ అదృష్టం. మీరు కోరిన వరాలు తనిప్పిస్తోంది. ఏవండి, థ్యాంక్స్ వసు గారు. ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. క్లయింట్ని చూడమని చెప్పండి. నేను వెళ్ళొస్తాను బాబు. పదండి బావగారు, బయట నాకు కూడా కాస్త పనుంది. తాతయ్య నైట్ వస్తారు కదా? వస్తారు బన్నీ, రాకుండా ఎక్కడికి వెళ్తారు? పదండి. వసు గారు, నాకు కొంచెం హెడేక్గా ఉంది. ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకొని వస్తారా? చూసావా వదినా, చెప్పానా తను మాట మీద నిలబడదు, ఖచ్చితంగా వాళ్ళ నాన్నకి జాబ్ ఇప్పిస్తుందని. నువ్వేమో దయ, జాలి, కరుణ అని సానుభూతి చూపించావు. ఇప్పుడేమైంది? నాన్నకి జాబ్ ఇవ్వమని ఆయనతో నేను చెప్పలేదు అత్తయ్య. నాన్న జాబ్లో జాయిన్ అయినట్టు నాకు అస్సలు తెలీదు. నీకు తెలియకుండా జరిగిందా? అది మేము నమ్మాలా? మా చెవుల్లో పువ్వులు కాయలు ఏమైనా ఉన్నాయా? బన్నీ మీద ఒట్టత్తయ్య, నిజంగా నాకేం తెలీదు. నన్ను నమ్మండి. నమ్మాను, కానీ నమ్మక ద్రోహం చేశావు. నా మాట విన్నట్టు నటించి మోసం చేశావు. లేదత్తయ్య, ఆయనకి నేను ఆ విషయం చెప్పలేదు. నాకేం తెలీదు. దత్తత విషయంలో కూడా ఇలాగే చేశావు. మాటిచ్చి తప్పావు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేశావు. నిన్ను ఏమనాలి? తనేం చేసినా చెల్లుబాటు అవుతోందని తెగింపు వదినా. కూరలో కరివేపాకుతో సమానమని చెప్పకనే చెప్పింది. నాకు అలాంటి ఉద్దేశం లేదు పిన్ని. మరే ఉద్దేశంతో మీ నాన్నకు ఉద్యోగం ఇప్పించావు? దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను అత్తయ్య, ఇదంతా నాకు తెలీదు. చేసిన నిర్వాకం చాలక మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నావా? ఆఫీసులో మీ నాన్నకి జాబ్ వద్దు, అది అభికి అవమానమని మంచిగా చెప్పాను. వినలేదు కదూ నువ్వు? నా మాట అంటే నీకు విలువ గౌరవం లేవు కదా? అయ్యో అత్తయ్య, నాన్న జాబ్ గురించి నేను ఆయన అడగాలనుకున్నది నిజం. కానీ మీరు చెప్పాక
నేను ఆయనకి ఏ విషయమూ చెప్పలేదు. నాన్న జాబ్ కోసం తిరుగుతున్నారని ఆయనకి ఎలా తెలిసిందో నాకు తెలీదు. చెయ్యాల్సినవన్నీ సైలెంట్ గా చేసేసి మళ్ళీ తెలీదంటే నమ్మడానికి మేం పిచ్చివాళ్ళం అనుకున్నావా? అయినా ఇన్ని మాటలెందుకు? ఇంతకు తెగించిందానివి ఇంకా తెగించి అంతా నా ఇష్టమని ఒక మాట అంటే సరిపోతుంది కదా. మేము నోరు చెవులు మూసుకుని పడుంటాం కదా. ఏ వదినా? అంతా తనిష్టం ఎలా అవుతుంది? అత్తని నేనా తనా? ఈ ఇంటి పెద్ద నేనా తనా? ఆ ఫీలింగ్ నీకుందేమో వదినా, తనకు లేనట్టుంది. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా మన ఆఫీస్లో మీ నాన్న జాబ్ మానేయాలి. లేదంటే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. చెప్పింది గుర్తుంది కదమ్మా? రేపు కూడా మీ నాన్న ఉద్యోగంలో ఉన్నాడనుకో, ఈ ఇంట్లో కోడలిగా నీ ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్తగా ఉండు మరి. ఆ? ఎందుకు ప్రతిసారి నాకే ఇలా జరుగుతుంది? అబ్బా, వదిన వసుని తిడుతుంటే చెవుల్లో పాలు పోసినట్టు, వీణుల విందుగా, కళ్ళకి కాటుక పెట్టినట్టు చూడముచ్చటగా ఉంది. ఏవైనా వసు బాధపడుతుంటే ఆ కిక్కే వేరప్ప. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణా. ఇది నా షాజహాన్ బెత్తం కదా. నా మజ్ను, నా దేవదాసు, నా రోమియో. నిన్ను చూసి ఎన్ని రోజులైంది. నా కళ్ళ ముందుకి ఎప్పుడొస్తావు నా వాలంటైన్? ఆంటీ, ఆంటీ, ఏంటి ఏదో కలవరిస్తున్నా? నా కలల రాకుమారుణ్ణి తలుచుకుంటున్నాను. కలల రాకుమారుడా? మీ అంకులే. ఆయన పోయాడుగా. చిచే, ఆ అంకుల్ కాదు, కాబోయే అంకుల్. ఆయన ఎవరు? ట్యూషన్ మాస్టర్ గారు. మాస్టర్ గారు ఊరెళ్ళారు కదా. అవును, మా మావయ్య గారికి ఒంట్లో బాగోలేకపోతే చూడటానికి వెళ్లారు. మీ మావయ్య గారా? మాస్టర్ గారి నాన్నగారే. వ్యవహారం చాలా దూరం వెళ్ళిందే. ఇదిగో, పనిలో పనిగా మా విషయం కూడా మాట్లాడరమ్మని చెప్పాను. మీ విషయమా? పెళ్లి విషయం. మాస్టర్ గారిని పెళ్లి చేసుకుంటారా? మరి ప్రేమించింది ఎందుకమ్మా? ఆ అంకుల్ పోయిన 3 నెలలు ఉన్నారు. ఈ మాస్టర్ 3 రోజులు కూడా ఉండరేమో. ఏంటి అంటున్నా? మాస్టర్ గారిని తలుచుకొని ఫీల్ అవుతున్నాను. ఏ ఏ, తప్పు తప్పు తప్పు. నా లవర్ గురించి నువ్వు ఫీల్ అవడం ఏంటి? తప్పు తప్పు. ఆయన నీకు బాబాయ్ లాంటివారు. ఓహో, నీకు అలా అర్థమైందా? ఆయన్ని చూడాలనుందే. ఎప్పుడొస్తారో ఏమో. కనీసం ఆ గొంతైనా వినాలనుంది.
ఏమే ఒకసారి ఫోన్ చేయవే. నా దగ్గర మాస్టర్ గారి నంబర్ లేదా ఆంటీ? నా దగ్గరుందే. ఎప్పుడు తీసుకున్నా? ఎప్పుడో ఇక్కడ ఫీడ్ చేసుకున్నాను కూడా. వామో, మీది మామూలు లవ్ కాదాంటీ, వైలెంట్ లవ్. నంబర్ చెప్పండి. 984880. రింగ్ అవుతుందా? అబ్బా ఉండండి ఆంటీ, కాల్ వెళ్తుంది కదా. ఇదిగో కలిసిందా? ఉండండి ఆంటీ, అంత ఆతృత ఏంటి? నాట్ రీచబుల్ అని వస్తుందా ఆంటీ? ఆ, ఆ, మళ్ళీ చేయవే. మళ్ళీ చెయ్యి. ఓకే ఓకే. కలిసిందా? ఉండు. ఏమైంది? అదే ఆన్సర్ వస్తుందా ఆంటీ? మరెలాగే? ఒక పని చేయండి ఆంటీ. ఏంటి? మీ ఏజ్ వాళ్ళు అప్పట్లో హంస రాయబారాలు, పావురం రాయబారాలు పంపేవారంట. అలా నువ్వు కూడా ట్రై చేయి. నీ లవర్ కి రాయబారం పంపు. సరేనా? దీనికి నా లవ్ అంటే కుళ్ళు. నమ్మక ద్రోహం చేశావు. నా మాట విన్నట్టు నటించి మోసం చేశావు. రేపటికల్లా మన ఆఫీస్లో మీ నాన్న జాబ్ మానేయాలి. లేదంటే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. మమ్మీ, తాతయ్య జాబ్ గురించి నానమ్మ అమ్మమ్మ తిట్టినందుకు ఫీల్ అవుతున్నావా? చెయ్యని తప్పుకి మాటలు పడినందుకు బాధగా ఉంది బన్నీ. తాతయ్య వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారా? అవును బన్నీ, తాతయ్య నర్సరీ అమ్మేశారు. డబ్బులు లేవు. జాబ్ కోసం వెతుకుతున్నారు. మీ డాడీని అడిగి తాతయ్యకి జాబ్ ఇప్పిద్దాం అనుకున్నాను, కానీ మీ డాడీని అడగలేకపోయాను. తాతయ్యకి జాబ్ ఇప్పించొద్దని నాన్నమ్మ నాతో చెప్పారు, కానీ డాడీ తాతయ్యకి మన ఆఫీస్లోనే జాబ్ ఇచ్చారు. ఆ విషయం నాకు తెలియదు బన్నీ. నేను చెప్తేనే డాడీ తాతయ్యకి జాబ్ ఇచ్చారని నాన్నమ్మ నాపై సీరియస్ అయ్యారు. బాధగా ఉంది మమ్మీ. ప్రతిసారి నానమ్మ నిన్ను ఎందుకు తిడుతున్నారు? నువ్వంటే నానమ్మకి ఇష్టం లేదా? నీపై కోపమా? అదేం లేదు బన్నీ. నాన్నమ్మ చాలా మంచివారు. ఏం జరిగిందో నాన్నమ్మకి తెలియదు కదా. నేను చెప్తేనే డాడీ తాతయ్యకి జాబ్ ఇచ్చారని, నేను తన మాట వినలేదని నాన్నమ్మకి కోపం వచ్చింది, అంతే. నువ్వు తప్పు చేయలేదన్నా. నానమ్మ నిన్ను ఎందుకు తిడతారు? పెద్దవాళ్ళు తిట్టినా తప్పేమీ లేదు బన్నీ. ఈ విషయం డాడీతో చెప్పొద్దు.
ఏమండి మీరెప్పుడొచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? అత్తయ్య దగ్గరికి వెళ్తున్నారా? వద్దండి. అమ్మా, అమ్మా, ఏంటభి? నేను మూర్తి అంకుల్కి జాబ్ ఇచ్చానని మీరు వసు గారిని తిట్టారా? మూర్తి అంకుల్కి జాబ్ ఇప్పించొద్దని మీరు వసు గారితో చెప్పారా?